పాపము ఆడు కుల్ఫీలు అమ్ముకుంటాడు. కుల్ఫీలేయి అని. అక్కడ అమ్మ, ఒక కొడుకు, చిన్న అబ్బాయి ఇద్దరు వెళ్ళిపోతుంటే ఇదేదో బేరం బాగుంటుంది అనేసి ఇంకా కొంచెం గట్టి కుల్ఫీలు అమ్మ బాగుండు అనేసి ఇవి గుంటను అంటుంది వీళ్ళమ్మ. అదే నువ్వు ఇంటికి వెళ్ళి చెప్తాను అనేసి అంట. ఓకే, ఆడి బుద్ధిగా ఇంటికి వెళ్ళిపోతాడు. కుల్ఫీ అమ్మేవాడి దగ్గరికి ఈవిడ వస్తుంది. ఏట్రా అన్నామంట. నేను కుల్ఫీలు కొనమని 20 రూపాయలు పెట్టాను. సరే, నేను 20 రూపాయలు పెట్టి కుల్ఫీలు కొంటాను. అందులో ఏంటుంటుంది, నువ్వు ఏం చేస్తావు, కూలింగ్ది ఇస్తావు. కూలింగ్ది ఇచ్చేవా, మా అబ్బాయి ఊరుకుంటాడు, తింటాడు. మరి తిన్న తర్వాత ఏమవుతుంది, అడుగు జలుబు వస్తుంది. తర్వాత ఏమవుతుంది, దగ్గు వస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుంది, తుమ్ములు వస్తాయి. ఆ తర్వాత ఏమొస్తుంది, జ్వరం వస్తుంది. ఆ జ్వరం వచ్చి ఊరుకుంటుందా, అదేమో 102కో 103కి వెళ్ళిపోతుంది. అప్పుడు నేనేం చేయాలి, హాస్పిటల్ చుట్టూ తిరగాలి. హాస్పిటల్ చుట్టూ తిరిగితే మరి మా బాస్ ఊరుకోడు. వాడికి సెలవు పెడితే వాడు ఏం చేస్తాడు, ఒక 5,000 నాకు కట్ చేస్తాడు. ఇక్కడ హాస్పిటల్కి ఎంత అవుతుంది, 15,000 అవుతుంది. అంటే మొత్తం ఎంత అయింది, 20,000 అయింది. నువ్వు 20,000 ఎత్తాను చెప్పు, నేను 20 రూపాయలు ఇచ్చి కులిపుకుంటాను. అమ్మ తల నీకు వద్దాను అమ్మ, నేను ఇంకెప్పుడు కులిపిల్లా అమ్మనమ్మ అనేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీకు ఏట్రా అర్థమైంది. ఇప్పుడు వర్షాకాలం కదా, తర్వాత చలికాలం కదా, ఈ 2 కాలాల్లో కూలింగ్ తినకూడదు అనేది మీకు అర్థమయ్యి ఉండాలి.